చాలా దారుణం ఇది. గురుకుల ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామందికి ఇప్పటికే వాళ్ళు అప్లికేషన్స్ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, అలాగే ప్రజా దర్బార్ లోపల వాళ్ళ సమస్య కోసము అండగా ఉంటున్నటువంటి అశోక్ సార్ని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. దీన్ని పూర్తిగా గురుదక్షిణ ఖండిస్తూ ఉంది. అట్లాగే ప్రభుత్వం ఏదో ఒక విషయాన్ని స్పష్టంగా వాళ్ళకి తెలియజేస్తే అయిపోతుంది. వాళ్ళు అంటున్నారు మాకు 1:2 వచ్చినప్పటికీ కూడా ఉద్యోగాలు రావట్లేదని వాళ్ళు అంటున్నారు. డిసెండింగ్ ఆర్డర్లో చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి డిసెండింగ్ ఆర్డర్లో చేసే అవకాశం ఉంటే చేస్తామని, లేకుంటే లేదని చెప్పేసి చెప్పొచ్చు. మరి 9,000 ఉద్యోగాలు వేసినటువంటి ప్రభుత్వం కేవలం 3 నుంచి 4,000 ఉద్యోగాలు మాత్రం భర్తీ చేసి మిగతా బ్యాక్లాగ్ కింద పెట్టి మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచన ఉన్నట్టుగా ఉందని చెప్పేసి ఈ ఆస్పిరెంట్స్ అందరూ కూడా చెప్తున్నారు. వెంటనే ప్రభుత్వం అశోక్ సార్ విషయం ఆలోచించి, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వేల మంది నిరుద్యోగుల గురించి ఆలోచించి, ముఖ్యంగా గురుకుల ఆస్పిరెంట్స్ గురించి ఆలోచించి మరి వాళ్ళకు 1:2 డిసెండింగ్ ఆర్డర్లో ఇస్తున్నారా, ఇవ్వట్లేదా, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వట్లేదు, వేరే నోటిఫికేషన్ ఇస్తాం, స్పష్టంగా ఒక ప్రకటన చేయాలని చెప్పేసి గురుదక్షిణ తరపున, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో గురుకుల ఆస్పిరెంట్స్ వాళ్ళ తరపున నేను విజయకుమార్ నార్మల్ గురుదక్షిణ అధ్యక్షుడు. థ్యాంక్ యూ.